నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే. నేను కళ్యాణి దయవాల. మన స్టూడియోలో ఉన్నారు బాలకృష్ణ మయానంద స్వామి, ప్రాకృతిక జీవన విధాన నిపుణులు, పారంపర్య వైద్యులు. ఇప్పుడు ఆయన్ని అడిగి ఎన్నో ఆరోగ్య సమస్యలకు పరిష్కారాలు అడిగి తెలుసుకుందాం. గురుగారు, ఆరోగ్యానికి 6 సూత్రాల్లో 5వ సూత్రం ఏంటి గురుగారు? మలబద్ధకాన్ని నివారించుకోవడం అమ్మా. మలబద్ధకం లేకుండా చూసుకోవడం. కాన్స్టిపేషన్ అంటాం కదా. అవును. కాన్స్టిపేషన్ అంటే అది ఒక చాలా పెద్ద సబ్జెక్ట్. అది చాలా అంటే 5 నిమిషాల్లో మాట్లాడేది తెలుసుకునేది కాదు, చాలా టైం పడుతుంది. కాన్స్టిపేషన్ అంటే మనం ఎన్నిసార్లు తింటున్నామో అన్నిసార్లు టాయిలెట్కి వెళ్ళాలి. వెళ్తే కాన్స్టిపేషన్ లేకుండా ఉన్నట్టు. కనీసం 3 సార్లు తింటున్నాం కదా మనం, మినిమం 3 సార్లు, 5, 6, 10 సార్లు కూడా తింటారు కొంతమంది తినేవాళ్ళు. సరే, టిఫిను, లంచ్, ఈవినింగ్ స్నాక్స్, మళ్ళీ నైట్ డిన్నర్ 4 సార్లు తింటున్నప్పుడు 3 సార్లు వెళ్ళాలి. మార్నింగ్ తిన్నది మధ్యాహ్నానికి జీర్ణం అయిపోవాలి. అది అవ్వట్లేదు, జీర్ణం అవ్వట్లేదు, పేగులో నిల్వ ఉంటుంది, గ్యాస్ తయారవుతుంది. తర్వాత కలర్ అండ్ టెక్స్చర్ ఆఫ్ ద స్టూల్, అది డ్యూరేషన్, ఎంతసేపు మనం టాయిలెట్లో ఉంటున్నాం, పార్టీకి వెళ్ళినప్పుడు ఎంతసేపు ఉంటున్నాం, వాసన, అది కమ్మోడికి ఏమైనా అతుక్కుంటుందా, ఇవన్నీ కూడా అతుక్కోకూడదు, దాని కలర్ ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా పారామీటర్స్ అనమాట కాన్స్టిపేషన్ ఉందా లేదా అని. మినిమంలో మినిమం, తక్కువలో తక్కువ అంటే 3 సార్లు 4 సార్లు తినేవాళ్ళు 2 సార్లు అయినా టాయిలెట్కి వెళ్ళాలి, పార్టీకి వెళ్ళాలి. వెళ్ళట్లా, అది పేగుల్లో నిల్వ ఉంటుంది. నిల్వ ఉండి గ్యాస్ తయారవుతుంది, వాతం. ఆ గ్యాస్ తయారవడమే అన్ని రోగాలకు మూల కారణం. గ్యాసే నిజానికి వాతమే ప్రకోపించి పిత్తంగాను కఫంగాను తయారవుతుంది. సో అది మలబద్ధకం లేకుండా నివారించుకోవడం ఎలా అన్నప్పుడు మళ్ళీ అంతే అగైన్ ఫైబర్ రిచ్ ఆహారంలో, తీసుకునే ఆహారంలో ఫైబర్ ఉండాలి, పీచు పదార్థాలు, సహజ సిద్ధమైన పీచు పదార్థాలు ఉండాలి. సాల్యుబుల్, అన్సాల్యుబుల్ 2 రకాలు ఉంటాయి, 2 అవసరమే. తర్వాత మైక్రోన్యూట్రియంట్స్ ఉండాలి. మైక్రోన్యూట్రియంట్స్ లేకపోతే టాక్సిన్స్ పేరుకోవడం, ఇండైజెషను, మైక్రోన్యూట్రియంట్స్ లేకపోవడం, ఈ శరీరంలో పారాసైట్స్ ఎక్కువైపోవడం, ఇవే కారణాలు రోగాలకి. ఏ రోగానికైనా ఇవే కారణాలు. కాబట్టి మైక్రోన్యూట్రియంట్స్ ఉండేటట్టుగా చూసుకోవాలి. గట్ మైక్రోబయోమ్ని పెంచుకోవాలి. ఇంటెస్టైన్స్లో ఉండే లక్షల రకాల బ్యాక్టీరియా, వాటిని కాపాడుకోవాలి. యాంటీబయాటిక్స్, పెయిన్ కిల్లర్స్, పిచ్చిగా కూల్ డ్రింక్స్ తాగడం, ఆ తర్వాత జంక్ ఫుడ్ తినడం, వీటి వలన అవి డ్యామేజ్ అవుతాయి. వీటిని మనం డెవలప్ చేసుకోవాలి. సరైన ఆహారం, డీటాక్స్ చేసుకోవడం, మంచి ఆహారం తీసుకోవడం, ప్రీబయోటిక్స్, ప్రోబయోటిక్స్ తీసుకోవడం ద్వారా ఆ గట్ మైక్రోబయోమ్ని పెంచుకోవాలి. దీని ద్వారా మనం కాన్స్టిపేషన్ లేకుండా జీవించాలన్నమాట. సో ఇది ఆరోగ్యానికి 6 సూత్రాల్లో 5వ సూత్రం. అవును. అంటే దేంట్లో పీచు పదార్థాలు ఉంటాయి, అంటే లైఫ్ కూడా అందరిది, జీవన శైలి కూడా చాలా ఫాస్ట్ అయిపోయింది, తీసుకునే టైం కూడా ఉండట్లేదు. అలా 2-3 రకాల్లో దేంట్లో ఎక్కువ పీచు పదార్థాలు ఉంటాయి? సజ్జల మొలకల్లో ఎక్కువ పీచు పదార్థాలు. సజ్జలమ్మ, సజ్జలు నానబెట్టి మొలకలు కట్టుకుని ఆ మొలకలు తినొచ్చు. దాంతో ఆ మొలకలనే మళ్ళీ పిండిలాగా వేసుకుని ఇడ్లీలాగా, ఆవిరి కుడుములాగా వండుకోవచ్చు, డైరెక్ట్గా తినొచ్చు. ఆ తర్వాత మొలకలన్నింటిలోనూ ఉంటాయి. పచ్చి ఆహారాలు ప్రతి దానిలోనూ ఫైబర్ ఉంటుంది. కూరగాయలు, పళ్ళల్లో రసాలు తాగకూడదు, ఫ్రూట్స్ ముఖ్యంగా జ్యూసెస్ తీయకూడదు, డైరెక్ట్గా ఫ్రూట్సే తినాలి. తింటే మనకి పచ్చి కూరగాయల్లో కూడా ఫైబర్ దొరుకుతుంది. తర్వాత ఇంకా కొన్ని మూలికల్లో ఉంటుంది. ఇప్పుడు ఆహారం తీసుకోకుండా మూలికలు అనేది కాదు, ముందు ఫస్ట్ మనం ఇవ్వాల్సింది ఆహారం మార్చుకోవాలి. సో వీటిల్లో మనకి ఈవెన్ ఇవి శనగలు కానీ, వేరుశెనగలు, తర్వాత పెసలు, ఇట్లాంటివన్నీ మొలకలు కడతాం కదా, వాటిల్లో కూడా ఫైబర్ ఉంటుంది. సో అది చాలా అవసరం అనమాట, చాలా అవసరం. ఆకలి తీరటానికి కానీ, తొందరగా ఆకలి లేకుండా ఉంటుంది, కాన్స్టిపేషన్ లేకుండా ఉంటుంది, రక్తాన్ని శుద్ధి చేస్తుంది, సిస్టమ్ని మొత్తం, పేగులు మొత్తాన్ని కూడా ఈ ఫైబర్ అనేది చాలా అవసరం. కాబట్టి కాన్స్టిపేషన్ లేకుండా ఉండాలి. సో ఇది ఆరోగ్యానికి 6 సూత్రాల్లో 5వది. చాలా చక్కగా వివరించారు గురువుగారు, ధన్యవాదాలు.